హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనలో ఉన్న భయాల్ని, మన యొక్క అనుమానాల్ని, అపోహల్ని తొలగించుకోకపోతే మనం ఎంత నేర్చుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేం. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ సో మెనీ పీపుల్ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. మనం యూట్యూబ్లో చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయి ఇంగ్లీష్ గురించి. అవన్నీ కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంతమంది చూసిన తర్వాత కూడా ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు? అంటే ఎంత నేర్చుకున్నా సరే మనలో ఉన్న ఆ భయాన్ని తొలగించుకోకపోతే, ఆ అపోహల్ని దూరం చేసుకోకపోతే అది మనకంత ఎఫెక్టివ్గా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో చాలామంది అడుగుతున్నారు, అంటే గ్రామర్కి సంబంధించినవి చేయొచ్చు కదా అంటే. సో బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనలో ఉన్న అపోహల్ని దూరం చేస్తేనే నేర్చుకునే విషయాలు మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఒక రైతు వ్యవసాయం చేసే ముందు తన భూమిని చదును చేసుకుంటాడు, దాని తర్వాత దానికి సిద్ధం చేసుకుంటాడు, ఎన్నో చేస్తాడు, అంటే విత్తే ముందు కానీ నాటే ముందు. అలాగే మన మైండ్లో ఉన్న భయాల్ని మనం తొలగించుకోకపోతే మనం ఏం నేర్చుకున్నా సరే అది నిష్ఫలంగా ఉంటుందన్నమాట. సో అందుకనే నేను మనలో ఉన్న భయాల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. సో ముందుగా ఏంటంటే, ఈరోజు వీడియోలో ఒక 5 విషయాలు మనం ఇంగ్లీష్లో కమాండ్ సాధించకుండా, ఫ్లూయెన్సీ సాధించకుండా, ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఆపేస్తున్న 5 విషయాల గురించి నేను ఈరోజు మీతో డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఏంటంటే, మనలో చాలామంది తప్పులు చేయడానికి భయపడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. కాబట్టి తప్పులు చేయడానికి ఎప్పుడూ భయపడద్దు, సిగ్గుపడద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు ఏ స్టేజ్లో అన్నా ఉండొచ్చు, మీరు పీజీ స్టూడెంట్ అయి ఉండొచ్చు, పిహెచ్డి స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, మీరు నిత్య జీవితంలో ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే యు ఆర్ ఎ స్టూడెంట్. సో నాకింత ఇమేజ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, సో నేను ఏదైనా తప్పులు చేస్తే ఎవరైనా ఏమని అనుకుంటారు, అది మనం వదిలిపెట్టాలి. ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు తప్పకుండా తప్పులు చేయడం అనేది సహజం, అనివార్యం, అది సాధారణం కూడా. కాబట్టి తప్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా మీరు తప్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి, తప్పుల నుంచి నేర్చుకోండి. అంతేగాని తప్పులు పోతాయేమో అన్న భయంతో మీరు ఊరుకుంటే ఆ జీవితాంతం అలాగే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎవరైనా తప్పులు చేస్తే, అవహేళన చేసినా, నవ్వినా, నిరుత్సాహపరిచినా, ఏం చేసినా దట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. దట్ ఈస్ ఓన్లీ కామా, నాట్ ఫుల్ స్టాప్. కాబట్టి మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తప్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి. సో డోంట్ హెసిటేట్ టు మేక్ మిస్టేక్స్, రైట్? సో అది ఫస్ట్ థింగ్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే, మాట్లాడడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అంటే నేను పూర్తిగా నేర్చుకున్న తర్వాతే మాట్లాడతాను, లేదా పూర్తిగా ఇంగ్లీష్ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాను. ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే మీరు మాట్లాడే క్రమంలో చాలా తప్పులు దొర్లుతాయి. అంటే 10 మాటలు మాట్లాడితే దానిలో 9 తప్పులు ఉండొచ్చు, నో ప్రాబ్లం. అలా మీరు మాట్లాడుతూ ఉంటే దాన్ని మీరు మినిమైజ్ చేసుకోవచ్చు. 8, 7, 6 ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం నేర్చుకున్న తర్వాతే నేను మాట్లాడతాను అని అంటే అది ఇంపాసిబుల్. కాబట్టి అది పక్కన పెట్టేయండి. సో మీరు రోజు మాట్లాడుతుంటేనే నేర్చుకోగలుగుతారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ సో మెనీ పీపుల్ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్తూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు, కానీ మాట్లాడడం చేయరు. సో మాట్లాడడం చేయకపోతే ఎప్పటికీ వాళ్ళు మాట్లాడగలుగుతారు? కాబట్టి మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయపడకండి, సంకోచపడకండి. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఒక టైం పెట్టుకుని, ఆ టైం వరకు అంటే 3 months 6 months మీరు టైం పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఆ క్రమంలో ఎన్ని అవహేళనలు, ఎన్ని నిరుత్సాహాలు, ఎన్ని ఎదురైనా సరే నేను తప్పకుండా మాట్లాడతాను. ఎంతోమంది మిమ్మల్ని ఇబ్బంది గురి చేసినా సరే, నవ్వినా సరే, ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఉంటే డెఫినెట్గా ఆ 6 నెలల తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు, రైట్? సో మీరు మాట్లాడడానికి సిగ్గుపడకండి, భయపడకండి. ఇక మూడోది ఏంటంటే, మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. ఆరంభ సురత్వం ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. మనకి ఏ విషయం నేర్చుకోవాలన్నా రేపటి నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలంటాను. ఇంకా ఏంటి, 1, 2, 3 రోజులు అవ్వగానే మళ్ళీ మనం ఆ నిరుత్సాహం వచ్చేస్తుంది, ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది, మళ్ళీ బ్యాక్ టు ద పెబేలియన్. అలా కాకుండా కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఒక 3 to 6 months టైం పెట్టుకొని, ఆ టైం వరకు నేను ఏం వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను నేర్చుకుంటాను అని మీరు నిర్ణయం చేసుకొని, ఎంతమంది మిమ్మల్ని విమర్శించినా, అవహేళన చేసినా, నవ్వినా, ఏం చేసినా, నిరుత్సాహపరిచినా మీరు
తప్పకుండా కంటిన్యూ చేయాలి. చాలామంది ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. ఆరంభ శూరత్వంతో వస్తారు. తర్వాత నా వయసుకు నాకు ఇంగ్లీష్ రాదు, నాకు నేను ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి నాకు రాదు, నాకు ఇది లేదు, గ్రామర్ తెలియదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ ఏవేవో నేర్చుకుంటారు. ఇవన్నీ అందరికీ ఉన్నవే. వాటన్నిటినీ జయించి మీరు మీకున్న వనరులతో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో బీ కన్సిస్టెంట్. మీరు ఎన్నుకున్న టైం వరకు కన్సిస్టెంట్గా ఉండాలి. ఇక ఫోర్త్ వన్ ఏంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. మనం ఏ పని చేస్తున్నా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. అది కొంతవరకు మేలు చేస్తుంది. అంటే మనం ఇంకా బాగా కృషి చేయాలి, ఇంకా బాగా ముందుకెళ్ళాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి అన్న వరకు ఓకే. కానీ వాళ్ళని చూసి నిరుత్సాహపడి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనకే ఉండిపోయాను, ఇలాంటి కంపారిజన్ ఏంటంటే మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తాయి. కాబట్టి ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి. ఎవరి నుంచైనా ఇన్స్పిరేషన్ తీసుకోండి. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, నేను వాళ్ళలాగా మాట్లాడాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, నేను అలా మాట్లాడలేకపోతున్నానని కంపేర్ చేసుకుని నిరుత్సాహానికి గురైపోతే మీరు ఆ ప్రయత్నాన్ని అక్కడితో ఆపేస్తారు. అలాంటివి కాకుండా డోంట్ కంపేర్ విత్ అదర్స్. యు ఆర్ యూనిక్ పర్సన్. అంటే మీకున్న పరిస్థితులు వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు, కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ట్రై టు డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. ఎవరైనా మీకన్నా బాగా మాట్లాడుతుంటే, బాగా విజయం సాధిస్తే ఇంగ్లీష్లో, వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. వాళ్ళు ఎలా చేశారు, ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎలా సాధించారు అన్నది వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి తప్ప మీరు అనవసరంగా నిరుత్సాహానికి గురి కావద్దు. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. అలాగే ఫిఫ్త్ వన్ ఏంటంటే అన్నీ ఒకేసారి నేర్చుకోవాలనుకుంటూ ఉంటాం మనం. సో ప్రతిదీ ఇంగ్లీష్లో అన్నీ నేర్చుకున్న తర్వాతే నేను మాట్లాడతాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కాబట్టి అన్నీ ఒకేసారి నేర్చుకోకుండా మెల్లిమెల్లిగా, అంటే మీరు ఒక వాక్యం మాట్లాడినప్పుడు దాంట్లో 9 తప్పులు పోవచ్చు, డిఫరెంట్ తప్పులు ఉండొచ్చు, తప్పేం లేదు. స్టార్టింగ్లో మాట్లాడడం, దాని తర్వాత ఫ్లూయెంట్గా మాట్లాడడం, దాని తర్వాత అక్యురేట్గా మాట్లాడడం, ఇలా చేసుకుంటూ పోవాలి తప్ప గ్రామర్కి సంబంధించి అన్నీ ఒకేసారి నేర్చుకోవాలి, అన్నీ ఒకేసారి బుర్రలోకి ఎక్కించుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ ఫర్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. కాబట్టి మీరు అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయకుండా మీకు అవసరం ఎంత ఉందో అది నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా నేల నడవడానికి అనుకూలంగా లేదనుకోండి, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఎక్కడైతే భూమి గట్టిగా ఉందో అక్కడ అడుగు వేసుకుంటూ మెల్లిమెల్లిగా ముందుకెళ్తూ ఉంటారు, మెల్లిమెల్లిగా నడుస్తారు, అంతే తప్ప సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫస్ట్ స్టెప్. సో మీకు ఎక్కడ అనుకూలంగా ఉందో అక్కడ నేర్చుకుంటూ స్టార్ట్ చేస్తూ, దట్ ఈస్ అ కంటిన్యూ ప్రాసెస్. ఎవ్రీబడి హ్యాస్ టు లర్న్. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా సాధించాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు లర్న్. కానీ మనం ముందుకు ఏం చేస్తాం? మనకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రైట్. సో ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అద్భుతమైన విద్య ఏం కాదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల చాలా అద్భుతాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. రైట్. సో ఇంగ్లీష్ మాట్లాడటానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే, ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోవడానికి మీకుండే అర్హత ఏంటి అంటే, మీరు ఒక భాష నేర్చుకొని దాంట్లో మాట్లాడగలిగితే ఇంకో భాష ఏదైనా మీరు నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ దానికి అతీతం ఏమీ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇంగ్లీష్ అనేది ఒక అద్భుతమైన భాష అని, అది చాలామంది మేధావులకే వస్తుందని ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కాబట్టి ఇంగ్లీష్ కూడా ఒక భాష మాత్రమే. ఇంగ్లాండ్లో కానీ, దాని తర్వాత అమెరికాలో కానీ చదువు రాని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. రైట్. కాబట్టి ఒక భాష నేర్చుకోవడానికి మీకు కావాల్సిన మొదటి అర్హత ఏంటంటే ఒక భాష నేర్చుకుని ఉండటం. సో మీరు తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా భాష మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా ఇంగ్లీష్ కూడా మాట్లాడొచ్చు. ఇది ట్రూ, ఎవరు చెప్పినా ఇది ట్రూ. అయితే మిగతావన్నీ కూడా మనం చేసే కృషి పైన ఆధారపడి ఉంటాయి. అంటే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవాళ్ళు, కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు తొందరగా రావచ్చు. మీకు కొంచెం టైం పట్టవచ్చు, కానీ అసాధ్యం అయితే ఏమీ కాదు, ఇంపాసిబుల్ అయితే కాదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. రైట్. సో ఫస్ట్ ఏంటంటే మిస్టేక్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మిస్టేక్స్ చేయడం తప్పేం కాదు, సిగ్గుపడకండి. సెకండ్ వన్ మాట్లాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. మాట్లాడితేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు. మీలో ఉన్న ఇంగ్లీష్ పరిజ్ఞానం బయటకు వస్తుంది. కాబట్టి మాట్లాడడానికి సిగ్గుపడద్దు, భయపడద్దు. ఇక మూడోది ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండండి.
ఒక ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు కనీసం కొంతకాలం చుట్టూ ఉన్న వాళ్ళని గమనించకుండా, వాళ్ళు ఏం చెప్తున్నా వినకుండా మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకొని ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. 4th పాయింట్ ఏంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు పక్క వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడానికి ట్రై చేయకండి. వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. వాళ్ళు బాగా మాట్లాడుతూ ఉంటే, బాగా ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలా అన్న ట్రై చేయండి తప్ప వాళ్ళలాగా నేను మాట్లాడలేకపోతున్నానని చెప్పి మీరు డిప్రెస్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇక 5th పాయింట్ ఏంటంటే ఒకేసారి అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఇట్స్ నాట్ పాసిబుల్. అలా చేయటం వల్ల మీరు వెంటనే మీ ప్రయత్నాన్ని విరమిస్తారు. కాబట్టి మీకున్న పరిజ్ఞానాన్ని బట్టి, మీకున్న వీలుని బట్టి, మీకున్న కెపాసిటీని బట్టి మీరు ఎంతవరకు నేర్చుకోగలిగితే దాంతో స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా వేగం పుంజుకుంటూ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ మీరు మీ యొక్క వేగాన్ని పెంచుకోవాలి, మీ యొక్క నేర్చుకునే విధానాన్ని మెరుగుపరచుకోవాలి తప్ప అన్నీ ఒకేసారి నేర్చుకోవాలంటే నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో కాబట్టి ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని మీరు మీ మీద నమ్మకంతో పక్క వాళ్ళ మాటలు వినకుండా మీరు ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఇన్ ఏ కోర్స్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ.